నాది ఈస్ట్ గోదావరి అండి, అమలాపురం నుంచి వచ్చాను. 2010లో నాకు ఇంజనీరింగ్ పూర్తయింది. తర్వాత ఒక 2 సంవత్సరాలు గూగుల్లో జాబ్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఆ తర్వాత ఫేస్బుక్లో కూడా చేసి 2013లో జాబ్స్ మానేశాను, ఇంక పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో 2014 ఈ 4 ఇయర్స్లో ఒక 42 మూవీస్ చేశాను. 42 సినిమాల్లో ఒక 120 దాకా పాటలు రాశాను, ఒక 12 సినిమాలకి డైలాగ్స్ రాశాను. సో ప్రస్తుతం రీసెంట్గా రాసింది ఈ నగరానికి ఏమైంది సినిమాకి 2 పాటలు రాశాను, తరుణ్ భాస్కర్ది. అది వివేక్ సాగర్ మ్యూజిక్ దానికి. సో అది రిలీజ్ కోసం వెయిటింగ్. నా ఫస్ట్ సినిమా అంటే ఒకేసారి 2 సినిమాలు రాశాను. అది సాహెబా సుబ్రహ్మణ్యం అని ఎంఎస్ నారాయణ గారి కూతురు శశికిరణ్ గారు డైరెక్షన్ డెబ్యూ చేశారు. దానికి మొత్తం డైలాగ్స్, కొన్ని బిట్ సాంగ్స్ రాశాను. తర్వాత బెస్ట్ యాక్టర్స్ అని ఒక సినిమా వచ్చింది, అరుణ్ పవార్ అని అతను డైరెక్షన్ చేశారు. అది నందు హీరోగా వచ్చింది, అరుణ్ పవార్. దానికి మొత్తం సాంగ్స్, మొత్తం డైలాగ్స్ రాశాను అనమాట. ఈ 2 ప్యారలల్గా నడిచాయి ఒక 1 ఇయర్ షూట్. ఇంకా ఆ మధ్యలో కొన్ని చిన్న సినిమాలకి మొత్తం సాంగ్స్ అవి రాసుకుంటూ వచ్చేవాడు, లిరిక్స్ రాశాను. తర్వాత మధ్యలో సావిత్రి అని ఒక సినిమాలో ఒక పాట రాశాను, నారా రోహిత్, పవన్ సాధన్ గారి డైరెక్షన్లో. ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అలలైన అనురాగం అని చెప్పి ఒక పాట. ఇంకా సినిమాలో పీరియాడికల్గా వచ్చే బిట్ సాంగ్స్ కూడా రాశాను అనమాట ఆ సినిమా. నేను ఐఎమ్ టెరబుల్ సింగర్ అండి, అసలు రాయడం బాగా రాయగలుగుతాను కానీ అస్సలు పాడలేను, అది నాకు పెద్ద ఇనబిలిటీ అనమాట. నేను అసలు మా ఊళ్ళో ఏదో పల్లెటూరు పాటలు రాసుకునేవాడిని, అవే నేను పాడుకునేవాడిని తప్ప సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు సంగీత జ్ఞానం లేదు. సాహితీపరంగా జ్ఞానం ఉంది కానీ పాడి ప్రజెంట్ చేయలేను అనమాట. నేను పాట నేను రాసుకుని ప్రజెంట్ చేస్తాను కానీ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కూడా అదే అంటాడు, పాడకుండా రాసిచ్చే బాబు చాలని. నా కోసం నేను రాసుకున్న పాటల్లో మా ఊళ్ళో సరదాగా పల్లెటూరులో తిరుగుతూ అక్కడక్కడ రాసుకున్న పాటలో ఒక పాట నాకు చాలా ఇష్టమైంది ఉంది. అది నేను మొట్టమొదటి రాసుకున్న పాట నా 18వ ఏట. అది చంద్రయ్య సూపు చూసి సల్లగాలి వణికింది, సల్లగాలి వణుకు చూసి సందమావ నవ్వింది, ముద్దు ముచ్చటాడుతుంటే నల్ల మబ్బు కుళ్ళుకుంది, ముచ్చటింక సాలు అంటూ మధ్యకొచ్చి ఉరిమింది, మేనితో చంద్రుణ్ణే మెల్లగా దాసింది, గాలినే గేలిసేసి విర్రవిగి ఉరిమింది, చల్లగాలి ఊరుకుంటుందా జుంతకు కితకు జుంతకు కితకు, ఊపుతో నింగికెగసి మబ్బునే ఢీకొంది, మేఘం ఒళ్ళు చిల్లుమంటూ ముత్యమల్లె కరిగింది, పాపలాగా నిద్రపోయే నేల ఒళ్ళు చేరింది, మబ్బు మేను త్యాగమిచ్చి నేల లీనమయ్యింది, నేల గుండెలోన ప్రేమ సుగంధాలు చిలికింది, చినుకురాయ భారమేదో విత్తుమేను తట్టింది, బీజంలోని ప్రాణమేదో పైరులాగా పెరిగింది, పరవశించి ప్రకృతి నాట్యమాడింది, జుంతకు కితకు ఇలా సరదాగా. ఈ రీసెంట్ నాగ చైతన్య గారిది యుద్ధం శరణం అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో 3 పాటలు రాశాను. వివేక్ సాగర్ అప్పటి నుంచి బాగా పరిచయం అనమాట. సో యుద్ధం శరణంలో 3 పాటలు రాశాను, వాటికి నిజంగా చాలా మంచి పేరు వచ్చింది ఆన్లైన్లోను అండ్ యూట్యూబ్ అండ్ వాళ్ళ కింద కామెంట్ సెక్షన్స్ కానీ చాలా మంచిగా రాశారనమాట, బాగున్నాయి లిరిక్స్ అది కానీ. సో నాకు పర్సనల్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సాంగ్స్ యుద్ధం శరణం సినిమాలో వివేక్ సాగర్ది. అందులోనూ ఒక పల్లెటూరు పాట ఉంది, ఎలుగుల తెరలే అని చెప్పి, దానికి చాలా మంచి పేరు వచ్చిందనమాట. ఎలుగుల తెరలే పరుసుకు చూసే సూర్యుడుని నేనంట, సలువగా చూసే ఎన్నెల్లో జాబిల్లే నువ్వే కదా, అలలా ఎగసి వలలో తడిసే మునిగే పొలసై మదే, కుదురే మరసి తిరిగి అలసి ఇక వెనకెనకే పడుతున్న కలల సడులివి. ఇలా ఉంటుందండి ఆ పాట. అది చెప్తున్నా కదా, నాకు నిజంగా పాడుకోవడం చేత కాదనమాట, నాకు నేను పాడుకోవడం తప్ప. అదే అంటే ప్రాబ్లీ లైవ్లో ప్రజెంట్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేసి పాడుకోవడం బాగుంటుందేమో కానీ వినడానికి అంత అనిపించదని చాలామంది చెప్పారు నాకు. సో అందుకే నేను ఆ విష ప్రయత్నం ఎప్పుడు చేయలేదు నేను. అందులో ఒక కాలేజ్ సాంగ్ ఒకటి ఉంది, కాలేజ్ ఏజ్లోనా అని చెప్పి, అదొక సాంగ్. ఇంకొకటి వాళ్ళు సెకండ్ హాఫ్లో ట్రావెల్ సాంగ్ ఒకటి ఉందన్నమాట, ఫ్లాష్ బ్యాక్లో మొత్తం అన్ని రీవిజిట్ చేసుకుంటూ వీళ్ళ కొంచెం ఫిలాసఫికల్ టచ్లో ఉండే పెప్పి సాంగ్ అది. సో ఈ 2 పాటలు రాశాను. ఆ సాంగ్ యాక్చువల్లీ మేబీ నేను సిచ్యువేషన్ కూడా చెప్పకూడదు, ఎందుకంటే చాలా కీ సాంగ్ అనమాట అది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో వచ్చే సాంగ్ అనమాట అది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. అది లిరిక్స్ చెప్పినా కూడా కథ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ అందులో నాకు చాలా ఇష్టమైన లిరిక్స్ నేను చెప్పగలుగుతాను. అవి
తారా తీరం దాటి సాగే ఊహల్లో నీ స్వప్నాలే నీకు కనపడుతున్నాయా? తీరే మారే వేళ తాకే గాలుల్లో నీ ఆరాటాలేవో నీకే వినపడుతున్నాయా? ఈ ప్రపంచం అంతా కలల్లో ఉందా? కలల్లో ఉందే కళ్ళు దాటే కథే కదా అని. సో ఇలా ఉంటుందని పాట. అంటే పాస్ట్కి ప్రజెంట్కి మధ్య వాళ్ళని వాళ్ళే చెక్ చేసుకునే ఇంట్రోస్పెక్షన్లో వస్తున్నాడు. అంటే ఆ పాత్ర తాలూకు ఒక సింహావలోకనంలో నడుస్తుంది అది. నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను, ఇంతకుముందు నేను అనుకున్నది ఏంటి, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్లో తనే క్వశ్చన్ చేసుకునే టైప్లో కొంచెం ఫిలాసఫికల్ టచ్లో ఉంటుందన్నమాట సాంగ్. సో ఇట్స్ మోర్ ఆఫ్, అంటే ఎక్కువ సాహితీపరంగా ఇంపార్టెన్స్ ఉన్న పాట అనమాట అది. సో అలాంటి ఆపర్చునిటీ రావడం నాకు, ఐ హ్యావ్ టు థ్యాంక్ తరుణ్ భాస్కర్ ఫర్ దట్, అండ్ వివేక్ ఆల్సో. వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. తరుణ్ భాస్కర్ గారు నాకు వివేక్ సాగర్ ద్వారా పరిచయం అయ్యారు. నేను వివేక్కి యుద్ధం శరణంలో పాటలు రాశాను. అప్పుడు తరుణ్ అవి విన్నారు. తర్వాత వివేక్ అడిగాడు అనమాట, ఇలా ఈ నగరానికి ఏమైందిలో పాటలు ఉన్నాయి 2 రాస్తావా అని అడిగితే ఖచ్చితంగా రాస్తాను. నాకు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చూశాను నేను. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ మేకర్. లైక్ అది అంత అంటే రియాలిటీని అంత కరెక్ట్గా స్క్రీన్ మీద చూపించే డైరెక్టర్స్లో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్. సో అండ్ నాకు నిజంగా తను పనిచేయాలని పెళ్లి చూపులు చూసిన తర్వాత అనిపించింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ తను పిలిచాడు, నేను రాసి నేను నచ్చా అన్నాడు, మెచ్చుకున్నాడు, నాకు సినిమా కూడా చూపించాడు. సో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఇది ఖచ్చితంగా పెళ్లి చూపులు లాగే ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. కాకపోతే వివేక్ సాగర్తో వర్కింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ లిరిక్ ఏదైనా ట్యూన్ నుంచి బయటికి వెళ్ళినా కూడా అక్కడ లిరిక్ చాలా బాగా వస్తుంది అంటే తన ట్యూన్ని లిరిక్ కావాల్సినట్టు మారుస్తాడు తను. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది తన దగ్గర. అంటే భయ్యా ఈ లిరిక్ ఏదో చాలా బాగా వస్తుంది ఇక్కడ, దీన్ని కూడా ఏమైనా మనం పెట్టగలమా అంటే తను ఆ లిరిక్ చూసి అర్థం చేసుకుని దానికి తగినట్టు ట్యూన్ చేస్తాడు అతను. సో అంటే నా ట్యూన్ ఇదే, నువ్వు దీనికే రాయాలి అని కూర్చోడు అనమాట. ఆ లిరిక్ బాగుంటే దానికి కూడా ట్యూన్ అలా మారుస్తాడు. సో ఈ పర్టికులర్ సాంగ్ అలా కుదిరింది. పల్లవి మొత్తం ట్యూన్ పరంగా రాసిన తర్వాత చరణం రాసేటప్పుడు తనే అన్నాడు, ట్యూన్ ఇది అనుకో, కానీ నువ్వు లిరిక్ ఇంకా ఏదైనా నీకు కొత్త థాట్ ఏదైనా వస్తే దానికి తగినట్టు కూడా నేను ట్యూన్ మార్చగలుగుతాను. లెట్స్ అంటే కలిసి పని చేద్దాం దీనికి, అంటే కలిసి కూర్చుందాం ఇద్దరం, సాంగ్ ఇంకా బెటర్ చేద్దాము. ఎందుకంటే సిచ్యువేషన్లో చాలా ఎమోషన్ ఉంది అందులో. అంటే లైట్ వెయిటెడ్గా, లైట్ హార్టెడ్గా, సటిల్గా స్క్రీన్ మీద వెళ్తున్నా కానీ అది లిరికల్గా హెవీగా చెప్పగలిగే ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ ఉంది అని వివేక్ చెప్పి నువ్వు స్పేస్ తీసుకో, నువ్వు ఏమైనా బాగా రాస్తే ఇంకా బాగా ట్యూన్ చేయగలుగుతావు అని చెప్పాడు. సో చరణం ఈ పర్టికులర్ ఇందాక నేను ఏవే లైన్స్ అయితే చెప్పానో అవి వాటికి తగినట్టు తను ట్యూన్ చేసుకున్నాడు అనమాట. సో ఆ విషయంగా లైక్ ఐ రియలీ ఫెల్ గ్రేట్. అండ్ రీసెంట్గా వచ్చిన సమ్మోహనం కూడా చాలా ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు తను, వివేక్ సాగర్. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా కూడా తనకు ఖచ్చితంగా చాలా మంచి పేరు వస్తుంది, తన ద్వారా మాకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. అంటే బేసిక్గా ఇది చాలా ఫాస్ట్ ట్యూన్లో వెళ్ళే సాంగ్ ఇది. అంత ఫాస్ట్ బీట్లో కూడా లిరిక్స్ చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎవరైనా సాంగ్ బాగుంది బాగాలేదు అని చెప్పడానికి 5-10 సెకండ్స్కి మించి ఎక్కువ తీసుకోవట్లేదు. ఇనీషియల్గా విని సాంగ్ కొంచెం అంత నచ్చట్లేదు అంటే తీసే ఇంకో పాట పెట్టు అని ఈజీగా ఫ్లిప్ చేస్తున్నారు. అలాంటి ఈ సాంగ్ పర్టికులర్గా వచ్చేసరికి ఫాస్ట్గా స్టార్ట్ అయినా కూడా లిరిక్ కూడా దాంతో పాటతో పాటే వెళ్తుంది, చాలా స్పష్టంగా సాహిత్యం వినిపిస్తుంది, కొంచెం ఎమోషన్ కూడా చాలా కరెక్ట్గా ఉంది అని చాలామంది చెప్పారు నాకు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది అలాంటి సంతృప్తి చాలా రేర్గా కలుగుతుంటుంది అనమాట. అంటే కొన్ని పాటలు రాసుకున్నప్పుడే తెలుస్తుంది ఇది కొంచెం ఎంత బాగా రాసినా కూడా ఆ ట్యూన్, అంటే జనరల్గా లిరిక్ ఎంత బాగా వచ్చినా కూడా అది పాడుకునే విధంగా లేకపోతే పెద్దగా వినరండి. ఇది లిరిక్తో పాటు అది పాడుకోవడానికి తగిన ట్యూన్ కూడా తను ఇచ్చాడు. సో ఆ విషయంగా వివేక్ ఈజ్ గ్రేట్. యాక్చువల్గా రికార్డింగ్ కన్నా ముందే నేను వివేక్తో కూర్చుని తను మొత్తం ఏ అక్షరం ఎలా పలకాలి ఇదంతా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. సో మొత్తం తన వాయిస్తో తను రికార్డ్ చేసి సింగర్కి తనే ఇచ్చాడు అనమాట. 2 సాంగ్స్ కూడా నాకు నా ఫ్రెండ్ సర్కిల్లోనే కాదు, మామూలుగా బయట నుంచి కూడా అంటే నేను సోషల్ మీడియాలో లేను, ఐఎమ్ నాట్ యాక్టివ్ ఆన్ ఫేస్బుక్. సో మామూలుగా నా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు కొంతమంది కాల్స్ చేసి చెప్పారు, బయట జనాలు ఎలా అన్నారు అనేది ప్రాబ్లీ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది నాకు కూడా, లైక్ థియేటర్కల్ రెస్పాన్సెస్ని బట్టే తెలుస్తుంది. ఇంకొక సాంగ్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక కాలేజ్ లైఫ్ చూపించేలా ఒక సరదాగా వెళ్తుంది అనమాట సాంగ్. అది అంటే 3-4 సీన్స్లో ముక్కలుగా వస్తుంది అనమాట సినిమాలో సాంగ్. ఒకేసారి రాదు ఆ పాట. చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుంటూ, అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళలో చాలామందికి ఒక దిశానిర్దేశం ఉండదు స్టార్టింగ్ నుంచే, వాళ్ళు కొంచెం డైరెక్షన్లెస్గా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు అలా జీవితం ముందుకు కదిలే ప్రాసెస్లో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇది చెయ్యాలి, ప్రాబ్లీ నేను ఇది చేయడానికి దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్ టు డూ అనే ఫీలింగ్ ఉంటుంది. దాని ఏమంటారు, ఒక ఎయిమ్ అనేది తెలుస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత. సో ఆ ఎయిమ్ ఏంటనేది తెలుసుకునే ప్రాసెస్లో వెళ్తుంది ఈ పాట. సరదాగా బంకులు కొట్టుకుంటూ క్లాసులు ఎక్కడెక్కడో బయట తిరుగుతూ సినిమాలు చూసుకుంటూ వెళ్ళే ఒక బ్యాచ్కి
పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మధ్యలో తెలుస్తుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్ అది. సో ఈ సాంగ్ బేసిక్గా కొంచెం తెలుగు ఇంగ్లీష్ పదాలు కలిపి పెప్పిగా కావాలి అని అడిగారు అనమాట. సో అది కాలేజీ ఏజ్లోన గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా, జంపు కొట్టి తుర్రుమంటూ దారి పట్టి సినిమా గినిమా చూడాలా, సడన్గా దోస్తుగాడు ఫోన్ చేసి రమ్మనంటే ముందు వెనక చూడాలా, రెచ్చగొట్టి వెక్కిరిస్తూ లొల్లి పెట్టి గల్లీ దాటిపోవాలా అని ఇలాంటి ప్లేఫుల్ పల్లవి ప్లేఫుల్ వర్డ్స్తో రాశాను అనమాట. సో తరుణ్ ఇది వినగానే నాకు ఇది సింపుల్గానే కావాలి అని చెప్పి ఇదే స్ట్రైట్ అవే ఓకే చేశాడు. షూట్ అయిపోయి ఎడిట్ కూడా అయిన తర్వాత రాయించుకున్నాడు ఈ రెండు పాటలు. అంటే ఆ సినిమాలో ఆ పాట ఏ సందర్భంలో వస్తుంది, ఆ పాట ఎలా కావాలి, ఎక్కడెక్కడ, అంటే అన్ని సినిమాల్లోనూ పాట రాసేసుకున్న తర్వాత దాన్ని బట్టి షూట్ చేసుకుంటారు. ఈ సినిమాలో సాంగ్స్ సిచ్యువేషన్కి తగినట్టు ముక్కలుగా బిట్గా వస్తుంది సాంగ్. సో ఆ సిచ్యువేషన్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా తను ఆల్రెడీ షూట్ చేశాడు. సో షూట్ చేసిన ఈ సీన్ ఇది, ఇక్కడ నాకు ఇలాంటి లిరిక్స్ కావాలి, ఇక్కడ ఇలాంటి లిరిక్స్ కావాలి అని తను క్లియర్గా చెప్పాడు తన పక్కన కూర్చోబెట్టుకుని. సో అప్పుడు రాసిన సాంగ్స్ అనమాట ఇవి. అంటే బేసిక్గా ఈ సాంగ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది సినిమాలు చూసేటప్పుడు. ఈ మధ్య చాలా అంటే థియేటర్లో ఈజీగా ఒక సాంగ్ వస్తే ఒక బ్రేక్ తీసుకుని సిగరెట్ కాల్చుకుందాం అని బయటకు వెళ్తున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం అప్పుడప్పుడు. ఈ సినిమాలో సాంగ్స్ అలా ఉండవు. ఎందుకు వస్తుంది ఈ సాంగ్ అనే టైప్లో ఉండదు. ద స్క్రిప్ట్లో రాసుకున్న దాన్ని బట్టి ఆ సాంగ్ అక్కడ ఎందుకు ఉండాలి అనేది అలాగే ఉంది. సో జనాలు పాటలు విన్నప్పుడు కూడా నాకు చెప్పింది ఏంటంటే ఆ లిరిక్లో ఏదో కథ చెప్తున్నట్టుంది కానీ పూర్తిగా కథ రివీల్ అవ్వట్లేదు, ట్రిక్కీగా ఉంది, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్ అనే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు నాకు నా ఫ్రెండ్స్. సో ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్. సో ఇంకా స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అని. నాకు 16-17 ఏటి నుంచే రాయడం అంటే చాలా ఇష్టం అండి. అంటే చాలామందికి అంటే ఒక మనిషిలో ఒక స్పందన అనేది కలగాలి అంటే కలిగిన తర్వాత ఆ స్పందనని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకుంటాడు. కొంతమంది ఒక ప్రకృతిలో ఏదైనా మంచి అందమైనది చూస్తే దాని గురించి చెప్పాలనిపించి కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, కొంతమంది డ్యాన్స్ వేస్తారు, కొంతమంది రాసుకుంటారు. సో నాకు అలాగా రాసుకోవడం మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను రాసుకోవడం కొద్ది అర్లీ స్టేజెస్లో అరౌండ్ 16-17 ఇయర్స్ టైంలో నేను సరదాగా ఊరికే రాసుకునే మా ఇంట్లో వాళ్ళు చూసి భలే బాగా రాస్తున్నావు అది అనేవారు. నేను కల్చరల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని స్కూల్స్లోను కాలేజెస్లోను వాటిలోను కూడా. సో వాటిలో చాలా ప్రైజెస్ గెలిచాను అనమాట, పోయిటరీ కవిత్వాలు చెప్పడం అది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు, శ్రీశ్రీ గారు వీళ్ళ పుస్తకాలన్నీ చదివాను చిన్నప్పుడు. ఆ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు అమృతం కురిసిన రాత్రి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన రాసిన కథలు, చిన్న కథలు కానీ, ఆయన రాసిన కవిత్వాలు కానీ, సో అలా కృష్ణశాస్త్రి గారి సాహిత్యం ఇవన్నీ కూడా అంటే అవన్నీ చాలా గొప్ప పుస్తకాలు అవి. వాటి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కానీ వాళ్ళ వల్ల చాలా వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉంది. అంటే ఒక రాత్రి ఒక పుస్తకం చదివి నేను నిద్రపోయానంటే నాకు వచ్చే కళ్ళన్నీ కూడా ఆ కవిత్వాల చుట్టూనే తిరిగేవి. సో వాటిని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేసుకుంటూ నేను రైటింగ్లోకి దిగాను. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు అనేవి 2009 సంవత్సరంలో మా టీవీలో ప్రోగ్రామ్ జరిగింది, జోష్ కాలేజ్ అడ్డా అని చెప్పి. సో ఆ ప్రోగ్రాంలో నేను గెలిచిన తర్వాత ఆ వన్ ఆఫ్ ది రౌండ్స్లో సొంత పాటలు ఏమైనా ఉంటే పాడొచ్చు అంటే అక్కడ నేను పాట పాడాను. దానికి ఆ సినీ యూనిట్ వాళ్ళు నువ్వు సినిమాలో ప్రయత్నించవచ్చు, ఒక రన్నింగ్ లిరిక్ రైటర్కి ఉండాల్సిన క్వాలిటీస్ నీకు ఉన్నాయి అది అని చెప్పేసరికి నాకు అది ఇసుక ప్రయత్నం చేయాలనిపించింది. సో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మా నాన్నగారికి ఆ విషయం చెప్పాను, నాకు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ లేదు, సినిమాలోకి వెళ్తాను అని. మా నాన్నేమో నువ్వు ఏమైనా చేసుకో, నన్ను డబ్బులు అడుక్కో అన్నాడు ఫస్ట్. కానీ ఫ్యామిలీ పొజిషన్ని నాకు ఆయన ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నీకు ఒక చెల్లి ఉంది, తను ఇంజనీరింగ్ చదవాలి, మనం ఏమైనా ప్రోగ్రెస్ ఉండాలంటే కొన్నాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్గా నువ్వు ఉండాలి అని. ఆ విషయంగా నేను చదువుకున్న చదువు, నా బ్యాచిలర్ డిగ్రీ ఆ టైంలో నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఆ టైంలో అంటే నా ప్యాషన్ కోసం నేను వెళ్తూ, అంటే అన్నీ వదిలేసి ప్యాషన్ కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను నా ప్యాషన్ కోసం వెళ్తూ కూడా నేను నా కుటుంబానికి హెల్ప్ చేయాలనుకున్నాను, సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలనుకున్నాను, నేను ఒక భారం అవ్వాలనుకోలేదు. సో ఉద్యోగం చేసుకుంటూ నాకు సరిపడా డబ్బులు సంపాదించుకుంటూ కొంత ఇంటికి పంపుకుంటూ సినిమా ప్రయత్నాలు చేసుకున్నాను. నా అదృష్టం బాగుండి ఒక 3-4 ఏళ్లలోనే కొంచెం మంచి సినిమాలు పడ్డాయి. అప్పట్లో ఒకటి ఉండేవాడు అన్న సినిమా సాగర్ చంద్ర గారిది, దానికి రాశాను. సో ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా అఖిల్ది హలో సినిమాకి డైలాగ్స్ రాశాను. సో దానికి అది చాలా వేరే సినిమాలు కూడా మంచి సినిమాలు తెచ్చిపెట్టింది. నాకు ఎక్కువ పాటలు రాయడమే ఎక్కువ ఇష్టం అండి. అది యాక్చువల్గా ప్రస్తుతం మాటలవే ఎక్కువ రాస్తున్నాను, కానీ నాకు పాటలు రాయడం చాలా ఇష్టం. ఎందుకంటే పాటలు చాలా కష్టతరమైన పని, మాటల కన్నా పాటలు కష్టం రాయటం. అంటే మాటలు రాయడం తేలికని నేను అన్ను, కానీ మాట రాయడానికి ఒక లెంత్ ఉంటుంది మనకి.
ఇంత 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 లెంత్లో ఒక ఎక్కువ లెంత్లో డైలాగ్ చెప్పుకోవచ్చు అనేది. పాటకు అలా ఉండదు, దాని నిడివి ఇంతే ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి ఒక పాట మొత్తం సినిమా కథ చెప్పాల్సి వస్తుంది. కథతో పాటు ఎమోషన్తో పాటు దాని తాలూకు ఫిలాసఫీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ ఛాలెంజ్ ఉంటేనే బాగుంటుందండి, అది కిక్. అదేంటే ఆల్మోస్ట్ మనతో మనం యుద్ధం చేసుకుంటూ రాసుకునేలాగా ఉంటుంది. సో అందుకే పాట అంటే ఎక్కువ ఇష్టం నాకు మాటల కన్నా కూడా. అవి బిట్ సాంగ్స్ అండి నేను రాసినవి. నాకు బేసిక్గా అంతకన్నా ముందు శివాజీ గారు యాక్ట్ చేసిన దశమి అనే సినిమాకి 2 పాటలు రాశాను. ఆ 2 పాటలు కలిపి 3,000 ఇచ్చారనమాట. అది ఫస్ట్ శాలరీ, ఫస్ట్ చెక్ అది. ఆ చెక్ ఫోటో తీసి నేను ఫేస్బుక్లో పెట్టాను అనమాట, దిస్ ఈజ్ మై ఫస్ట్ మనీ అని. దానికి వెన్నెల కిషోర్ గారు ఒక కామెంట్ వేశారు కింద. అది ఎగ్జాక్ట్ కామెంట్ ఏంటనేది నాకు అంత గుర్తులేదు, కానీ అంటే ఎంకరేజింగ్ వేశారు, ఇది ఇంకా బిగినింగే, నీకు ఇంకా చాలా వస్తాయి అని కామెంట్ చేశారు. అది చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సినిమా ఫీల్డ్లో ఉండడమే ఇష్టం నాకు. అయితే మనకంటే రైటింగ్ ఎక్కువ ఇష్టం. సినిమాతో పాటు ఇంకొక ప్లాన్ కూడా ఉంది. అంటే నాకు చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా కథలు అవి రాయటం చాలా ఇష్టం. సో అలాంటి కథలు కొన్ని రాసుకుంటున్నాను నేను ప్రస్తుతం, అంటే చిన్నపిల్లలకి రీచ్ అవ్వటానికి. సో అది ఎలా అనే ప్లాట్ఫామ్ నేను ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోలేదు, బట్ ఆలోచిస్తున్నాను. అంటే మన చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు అండి, మా అమ్మమ్మ నాకు కథలు చెప్పి పడుకోబెట్టేది అలవాటు నిద్రపోయేటప్పుడు. ఆమె కథ చెప్పి కథ అయిపోయిన తర్వాత మమ్మల్ని పడుకోబెట్టేటప్పుడు ఆ కథ ఇతివృత్తం అంతా వచ్చేలాగా ఒక పాటలో పాడి చెప్పేదన్నమాట. సో ఆ ప్రొసీజర్ చాలా ఇంట్రిగింగ్గా అనిపించింది నాకు. సో ఈ రోజుల్లో కిడ్స్కి ముఖ్యంగా మనం పాత చందమామ కథలు, బాలమిత్ర కథలు ఇవన్నీ చదివే కిడ్స్ని అక్కడ చూడట్లేదు. అట్లీస్ట్ మనం చెప్తుంటే అయినా ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా, అంటే నాకు కూడా తెలియదు, మళ్ళీ యూట్యూబ్లో మనం ఇవన్నీ పెట్టామంటే వాళ్ళకి ఐబ్యాడ్ తీసుకుని చూసుకుంటారు అంతే తప్ప ఆ ఫీల్ వాళ్ళకి రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. అండ్ నాకు నిజంగా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో పిల్లలతో ఐ మీన్ దాన్ని ఏమంటారు, పిల్లలతో మమేకం అయిపోయి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ మాట్లాడి అలా ఇష్టం నాకు. కానీ ఆ దారి నాకు ఇంకా తెలియదు. సో చూస్తాను, అంటే నాకు తెలిసి ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైంది ఓ మనిషిలో అమాయకత్వం చంపేయడం. అంటే 6-7 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు ఒక మనిషికి 12-13 ఏళ్ల తర్వాత తన డ్రీమ్స్లో నుంచి రియాలిటీలోకి వస్తాడు, జీవితంలోకి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాడు. అంతకు ముందు వరకు తను అమాయకత్వాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఒక సీతాకోక చిలుకని చూస్తే ఆ బాడీ మీద ఉండే కలర్స్ అన్ని నా చేతి మీద ఎందుకు లేవు అని చూసుకుని పిచ్చి ఆటలు ఆడుకుని అర్థం లేని పనులు చేసి దాంట్లో చిన్న కళ్ళు, ఆ చిన్న వాటి నుంచి ఆనందం పొందుతాడు. ఆ అమాయకత్వం అది గడిపేసిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఆ బాల్యం తాలూకు అందాన్ని, ఆనందాన్ని వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే వాళ్ళకి తెలిసేలా చేసే కథలు ఏమైనా రాయాలని ఉంది. వాళ్ళతో అలా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి, బికాజ్ ఐ థింక్ ఇన్నోసెన్స్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ కిల్లింగ్ ఇట్ విత్ బుక్స్ అండ్ ఆల్. బరువులు పుస్తకాలు ఇచ్చేసి 5వ క్లాస్ 4వ క్లాస్ 5వ క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్లని అవని ఇవని జ్ఞానం తెచ్చుకోవడం తప్ప నేను అనట్లేదు, కానీ వాటి కోసం అసలైన ఆనందాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు కదండి. సో మేబీ ఆ దిశగా నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉందండి, అది ఉంది. కానీ కథలు కూడా కొన్ని రాసుకొని పెట్టుకున్నాను నేను. నావి కొంచెం నా జానర్ డిఫరెంట్, అది ఫిక్షన్ ఎక్కువ రాస్తుండే, ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీస్ ఎక్కువ రాస్తాను నేను. సో ఇంకా ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అవే. కథలు అయితే ఉన్నాయి, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. సో నేర్చుకుంటున్నాను, చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాను ఈ మధ్య. సో మేబీ టైం వస్తే ఆ ప్రయత్నాలు కూడా చేస్తానేమో. ప్రస్తుతం ఘాజీ సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో వరుణ్ తేజ్తో ఒక మూవీ వస్తుందండి. ఇట్స్ అ ప్రాపర్ స్పేస్ మూవీ, ఇట్స్ సైన్స్ ఫిక్షన్ స్పేస్ మూవీ. దానికి మొత్తం డైలాగ్స్ రాశాను, కొన్ని సీన్స్ కూడా రాశాను ఆ సినిమాలో. అలాగే రీసెంట్గా జ్ఞాన్ శేఖర్ అనే సినిమాటోగ్రాఫర్, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక సినిమా. శ్రేయ లీడ్ రోల్గా సుజనా గారి డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది, దానికి కూడా మాటలు రాశాను. అలాగే చీలా సవ్ అని ఒక సినిమా వస్తుంది, సుశాంత్ గారు హీరోగా, రాహుల్ రవీందర్ డైరెక్షన్లో. ప్రశాంత్ విహారీ అని అతను మ్యూజిక్ చేశాడు, దాంట్లో 5 పాటలు రాశాను. మిఠాయి అని ఒక సినిమా వస్తుంది, ఇండిపెండెంట్, ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం, అది వివేక్ సాగర్ మ్యూజిక్ చేశాడు, దాంట్లో మొత్తం పాటలు రాశాను. అలాగే ఈ నగరానికి ఏమైంది 2 పాటలు. అలాగే ఉన్నాయి ఇంకా కొన్ని అఫీషియల్ అవ్వాల్సినవి ఉన్నాయి. లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది ముందు ముఖ్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే సరదాగా మనం చాలా మాట్లాడేస్తాం, చాలా వింటాం, వాటిలో సీరియస్నెస్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోలేకుండా మనం ఊరికే మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు. అవి ఇక్కడ వర్కౌట్ అవ్వదని తెలిసింది నాకు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హావ్ లెర్న్డ్. అండ్ చాలా చాలా గొప్ప వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది, నా అదృష్టం కొద్దీ. విక్రమ్ కుమార్ గారు, సంకల్ప్ రెడ్డి అండ్
సాగర్ చంద్ర గారు, వీళ్ళందరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అంటే అండ్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే ఇప్పుడు మా జనరేషన్తో ఉండే సమస్య ఒకటి ఉందండి, అది 90వ దశకంలో పుట్టిన వాళ్ళకి తెలుగు అనేది మార్కుల వరకు పరిమితం అయిపోయింది తప్ప, అంటే ఇప్పుడు 10వ తరగతి తర్వాత ఎప్పుడు కూడా కాగితం మీద పెన్ పెట్టి తెలుగులో రాయాల్సిన సందర్భం కానీ పరిస్థితి కానీ ఎక్కడా లేదు. మేము ఇంగ్లీష్లో కొట్టుకుపోయాం మేమందరం. నాకు భాష అంటే కొంచెం పిచ్చి ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే నెక్స్ట్ ఇయర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ అయిపోయి 8th క్లాస్కి వెళ్తుంటే 8th క్లాస్ తెలుగు పుస్తకం తీసుకుని అది మొత్తం ముందే చదివేసేవాడిని నేను మొత్తం. నాకు ఇష్టం అది. కానీ ఏంటంటే మేము పెద్ద స్థాయి పుస్తకాలు ఏమీ చదవలేకపోయాం. ఇప్పుడు గ్రాంధికం మాకు అంత తేలిగ్గా అర్థం కాదు, మేము చాలా కుస్తీలు పడాల్సి వస్తుంది. ఆ టైంలో నాకు సిరివెన్నెల గారి సాహిత్యం, వేటూరు గారి సాహిత్యం చాలా బాగా ఉపయోగపడింది నాకు తెలుగుకి దగ్గర అవ్వటానికి. వాళ్ళు రాసిన భావగత కానీ, వాళ్ళు చెప్పిన వేదాంతం కానీ, అది చాలా చాలా ఉపయోగపడింది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి. సో కనీసం వాళ్ళలో ఒక 100వ వంతు సాహిత్యం నేను రాయగలిగినా కూడా నాకు తెలిసి నేను అకాంప్లిష్డ్ రైటర్గానే ఫీల్ అవుతాను. నాకు 16వ ఏట మా కాలేజ్లో ఒక ఫంక్షన్కి, నేను ఒక కాకినాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనంత్ శ్రీరామ్ గారు గెస్ట్గా వచ్చారు అక్కడికి. ఆ రోజు ఆయన చూసి చాలా చాలా స్ఫూర్తి పొందాను నేను. చిన్న కుర్రాడు ఈయన, ఇంత బాగా రాస్తున్నారు, నేను కూడా రాయగలనేమో, నేను ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా నేను రాయలేనా అని క్వశ్చన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకోసమే నేను సినీ పరిశ్రమలోకి వచ్చి ఇలా రైటర్గా ప్రయత్నాలు చేశాను. పరిశ్రమలో ఉంటూనే నాకు సాహిత్యపరంగా కూడా నాకు ఏదైనా గొప్ప విషయాలు నేర్చుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుని ఆ దిశగా నాకు కూడా వెళ్ళాలని ఉంది. సో తెలియదు ఎంతవరకు వెళ్ళగలుగుతానో వెళ్ళలేను, బట్ యాజ్ ఆఫ్ నవ్ ఐ థింక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సో థ్యాంక్ యూ.